మనం గాలిని పీల్చుకొని వదులుతాం కదా! అదేవిధంగా మొక్కలు శ్వాసించడం మీరెప్పుడైనా చూసారా? మీరు మొక్కలు ఊపిరి పీల్చుకోవడం చూడకపోతే, మరి మొక్కలు శ్వాసిస్తాయని మీకు ఎలా తెలుసు? మనకు శ్వాసించడానికి ఊపిరితిత్తులు ఎలా ఉన్నాయో, మొక్కలకు కూడా వాతావరణంతో వాయువులను మార్పిడి చేసుకోవడానికి ప్రత్యేకమైన నిర్మాణాలున్నాయి. గాలిని పీల్చడానికి మరియు వదలడానికి వివిధ రకాల మొక్కలు మరియు జంతువులు ఉపయోగించేటువంటి వివిధ యంత్రాంగాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు ముందుగా శ్వాసక్రియ మరియు శ్వాసించడం మధ్య తేడాను అర్థం చేసుకోవాలి. శ్వాసించడం అంటే ఉచ్ఛ్వాస మరియు నిశ్వాస. అంటే ఆక్సిజన్‌ను లోపలికి తీసుకొని కార్బన్ డయాక్సైడ్‌ను బయటకు వదిలే ప్రక్రియ. అదే శ్వాసక్రియ అంటే గ్లూకోజ్‌ని విచ్ఛిన్నం చేయడం ద్వారా శక్తిని ఉత్పత్తి చేసే ప్రక్రియ. దీనినే కణ శ్వాసక్రియ అంటారు. మొదట మనం భూమిపై పెరిగే మొక్కలతో ప్రారంభిద్దాం. మొక్కలు ఎలా శ్వాసిస్తాయో మీకు తెలుసు కదా? మొక్కలు పత్రాలలో ఉండే పత్రరంధ్రాల ద్వారా శ్వాసక్రియను జరుపుతాయి. పత్రరంధ్రాలతో పాటు మొక్కలు వేర్లు మరియు కాండం మీద ఉండే వాయురంధ్రాలు అంటే లెంటిసెల్స్ ద్వారా కూడా శ్వాసక్రియను జరుపుతాయి. ఇంకా మనం మడ అడవులు అని పిలువబడే మ్యాంగ్రూవ్ మొక్కలను పరిశీలిస్తే వాటిలో శ్వాసక్రియ వాయుగత లేదా శ్వాసవేళ్ళు రెస్పిరేటరీ రూట్స్ అని ప్రత్యేక నిర్మాణాల ద్వారా జరుగుతుంది. చిత్తడి ప్రదేశాలలో పెరిగే ఈ మొక్కలలో ఉన్న వాయుగత లేదా శ్వాసవేళ్ళు భూమి ఉపరితలం పైకి వచ్చి శ్వాసక్రియను జరుపుతాయి. మొక్కలలోని ఇన్ని భాగాలలో శ్వాసక్రియ జరిగినప్పటికీ మొక్కలలో ముఖ్యంగా ఎక్కువ శాతం శ్వాసక్రియ పత్రరంధ్రాల ద్వారానే జరుగుతుంది. మొక్కల ఆకులపై పత్రరంధ్రాలు స్టొమాటా అని పిలువబడే చిన్న రంధ్రాలుంటాయి. ఇక్కడ చిత్రంలో చూడండి. ఇవి పత్రరంధ్రాలు, స్టొమాటా. ఈ పత్రరంధ్రాలు తెరిచినప్పుడల్లా వాయువుల మార్పిడి జరుగుతుంది. అదేవిధంగా ఈ పత్రరంధ్రాలు మూసి ఉన్నప్పుడు వాయువుల మార్పిడి జరగదు. పత్రరంధ్రాలు తెరవడం మరియు మూసివేయడం ఈ రక్షక కణాలు గాడ్ సెల్స్ ద్వారా నియంత్రించబడుతుంది. పత్రరంధ్రాలను రక్షక కణాలు నియంత్రించినప్పటికీ పత్రరంధ్రాలనేవి మొక్కల్లో వాయువుల మార్పిడి జరిగే ద్వారాలు. ఇప్పుడు మొక్కల విషయంలో వాయువుల వినిమయం ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. కిరణజన్య సంయోగ క్రియ ఫోటోసింథసిస్ కోసం మొక్కలకు కార్బన్ డయాక్సైడ్ అవసరమని మీకు తెలుసు కదా? కాబట్టి పర్యావరణం నుండి కార్బన్ డయాక్సైడ్ పత్రరంధ్రాల ద్వారా మొక్కలోకి ప్రవేశించాలి. ఆపై అది గ్లూకోజ్ తయారు చేయడానికి ఉపయోగించబడుతుంది. ఈ ప్రక్రియలో ఆక్సిజన్ విడుదలవుతుంది మరియు ఆక్సిజన్ మొక్క నుండి బయటికి రావాలి కదా! అది కూడా పత్రరంధ్రాల ద్వారానే జరుగుతుంది. కాబట్టి కిరణజన్య సంయోగ క్రియ సమయంలో పగటిపూట సూర్యకాంతి ఉన్నప్పుడు కార్బన్ డయాక్సైడ్ పత్రరంధ్రాల ద్వారా మొక్కలోనికి ప్రవేశిస్తుంది మరియు ఆక్సిజన్ పత్రరంధ్రాల ద్వారా మొక్కల నుండి బయటకు పోతుంది. కానీ మొక్క శ్వాసించాల్సి వచ్చినప్పుడు ఇది సూర్యకాంతి లేనప్పుడు మరియు పగటిపూట కూడా జరుగుతుంది. మొక్క తాను ఉత్పత్తి చేసిన గ్లూకోజ్ని శక్తిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించాల్సినప్పుడు మొక్క కణాలకు ఆక్సిజన్ అవసరమవుతుంది. మొక్కలు కూడా వాయుసహిత శ్వాసక్రియ జరుపుతాయి కదా! శ్వాసక్రియ జరగాల్సినప్పుడు ఆక్సిజన్ పత్రరంధ్రాల ద్వారా కణాల్లోకి ప్రవేశిస్తుంది. కార్బన్ డయాక్సైడ్ పత్రరంధ్రాల ద్వారా మొక్కల నుండి బయటకు పోతుంది. వాస్తవానికి కార్బన్ డయాక్సైడ్ అంతా బయటకు పోదు. కొంత కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ గ్లూకోజ్ తయారు చేయడానికి ఉపయోగించబడుతుంది. ఇదే మొక్కలు వాయు మార్పిడిని నిర్వహించే ప్రక్రియ. పత్రరంధ్రాల ద్వారా వాయువులు లోపలికి మరియు బయటికి వ్యాపిస్తాయి.